అమరావతి రాజధానుల పనుల ప్రారంభానికి అంతా లైన్ క్లియర్ అయిపోయింది. టెండర్లు ఖరారు చేశారు, టెండర్లు ఓపెన్ చేశారు. L1గా వచ్చిన కంపెనీలతో MOU కూడా చేసుకున్నారు. వాళ్ళకి పని మొదలు పెట్టుకునే లెటర్స్ కూడా ఇచ్చారు. ఇక వచ్చే నెల 15 నుంచి 20వ తేదీ మధ్యలో ప్రధానమంత్రి ఒకరోజు వచ్చి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి కార్యక్రమాలన్నీ దాదాపుగా 2-3 నెలల ముందుగా మొత్తం బుక్ అయి ఉంటాయి, షెడ్యూల్ మొత్తం ఖరారై ఉంటుంది. కాబట్టి 15 నుంచి 20వ తేదీలోగా అమరావతి రాజధానికి ప్రధాని వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఆయన నేరుగా రాగలిగితే అమరావతికి వస్తారు, లేదంటే ఢిల్లీ నుంచి విర్చువల్ పద్ధతిలో కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే ఒకసారి అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశాడు, మట్టి ముందు తెచ్చెళ్ళాడు. ఈసారి అలా చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఏది అడిగితే అది ఇవ్వాల్సిందే. పోలవరానికి పనులు ప్రారంభించగానే 5,000 కోట్లు రిలీజ్ చేశారు. విశాఖ ఉక్కు అమ్మాలని చూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 13,000 కోట్ల బ్యాంకు రుణాలని కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల నుంచి విశాఖ ఉక్కుని మరలా బతికించి ప్రాణం పోసింది కూటమి ప్రభుత్వం. ఇక అమరావతికి గతంలో 2,500 కోట్లు ఇచ్చారు 2014 నుంచి 2019 దాకా ప్రభుత్వంలో. ఆ తర్వాత అయితే ఒక్క రూపాయి కూడా జగలకు అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. మరలా అమరావతి రాజధాని పనులు ప్రారంభంగా పోతున్నాయి. 1,500 కోట్లు గ్రాంట్గా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక వరల్డ్ బ్యాంకు, ఏషియా బ్యాంకు, జర్మనీకి చెందిన బ్యాంకుతో పాటు హడ్కో ఇచ్చే 37,000 కోట్ల రుణాలు కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లోకి రాకుండా కేంద్ర ప్రభుత్వమే ఆ అప్పులన్నీ 20 సంవత్సరాల తర్వాత తీర్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అమరావతి రాజధానిలో 48,000 కోట్ల రూపాయల విలువైన టెండర్స్ ఓపెన్ చేశారు. ఇక ముఖ్యమైన ఆ టవర్స్ నిర్మాణాలకు సంబంధించిన టెండర్స్ పిలవాల్సి ఉంది. రాబోయే 4-5 రోజుల్లో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయబోతా ఉన్నారు. ఇక అమరావతి రాజధానిలో మరొక ఘట్టం ఆవిష్కారం కాబోతా ఉంది. అమరావతి రాజధాని పునర్నిర్మాణం పనులు ప్రారంభమయ్యే వేళ అమరావతి రాజధానిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో ఈరోజు కళ్యాణం జరుగుతూ ఉంది. అమరావతి రైతులతో పాటు సమీప ప్రాంతాల్లో 40-50 కిలోమీటర్ల సమీప ప్రాంతాల్లో ఉన్న వారంతా హాజరు కావచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని అమరావతి రాజధానిని కూడా చూసి స్వామివారి కళ్యాణంలో తరించవచ్చు.